హాయ్ అండి. ఎవరైనా మన ఆశల మీద వచ్చి నీళ్ళు చల్లితే మనకెంత బాధ అనిపిస్తుందో కదా. ఇంతకీ నీ ఆశలు ఏంటి అనుకుంటారా? నేను చికెన్ తిని 1 మంత్ అయిపోయింది. పోయిన వారం కూడా మా ఆయనే చికెన్ తీసుకురమ్మంటే బాయిలర్ కోడి అని చెప్పి నాటుకోడి తీసుకొచ్చారు. ఈరోజు మా బాబుని వ్యాన్ ఎక్కిస్తూ వస్తూ వస్తూ మటన్ తీసుకొచ్చారు. ఏంటి ఇదనంటే మటన్ అన్నాడు. నాకైతే ఎంత కోపం వచ్చిందో. ఈరోజైతే నేను బిర్యానీ చేసుకుని తిందాం నిన్నటి నుంచో ప్లాన్ వేసుకున్నాను. ఇంక మటన్ తీసుకొచ్చి నేను కోపం అవుతుంటే ఇంక అప్పుడు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు చికెన్ తీసుకురానా అని. ఉన్నదే 2 మనుషులము. బాబు తింటే కొంచెమే తింటాడు కదా, ఎంత తింటాడు. పాపకు కూడా ఫుల్ జ్వరం వచ్చేసి చేతికి క్యాన్లు పెట్టారు. మటన్ అయితే నేను తింటా కానీ ఈ ఒరిస్సా వచ్చి 1.5 year అయింది. 1.5 yearలో ఇది సెకండ్ టైం అనుకుంటా మేము మటన్ తెచ్చుకోవటం. నాకు అస్సలు నచ్చదు ఇక్కడ మటను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను తినట్లేదు మటన్ కూడా. ఎందుకో ఉడుకుతుంటే డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. అందుకే నాకు అసలు మటన్ నచ్చదు ఇక్కడ. ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఊరి దగ్గర తెచ్చుకొని మటన్ అయితే తింటాం కానీ ఇక్కడైతే అస్సలు తినను. ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు, వండి అక్కడ పెట్టేశాను కోపంతో. ఇంకా నేను మా పాప అయితే కిచిడి చేసుకొని తినేసాము. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ బాయ్ అండి.